డెలివరీ అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన మహిళ హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయింది. ఇందుకు ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన గురువారం రాత్రి సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీలక్ష్మి శ్రీనివాస నర్సింగ్ హోంలో డెలివరీ కోసం వచ్చిన గర్భిణి మృత్యువాత పడింది. తూఫ్రాన్ మండలం రామాయిపల్లికి చెందిన జక్కుల లక్ష్మణ్ భార్య భవానీ గజ్వేల్లోని హాస్పిటల్లో జాయిన్ చేశారు. గురువారం ఉదయం భవానీకి ఆపరేషన్ చేయగా మగబిడ్డ పుట్టాడు. కొద్దిసేపటికి భవానీ ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్ తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. భవానీని బంధువులు హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయింది. దీంతో గజ్వేల్లోని ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే భవానీ చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు డెడ్ బాడీతో హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇది హాస్పిటల్ కన్సల్ట్ అయ్యాను. ప్రతి ఆమె చెప్పిన టైం టు టైం అటెండ్ అయ్యాను. ఎటువంటి ప్రాబ్లం లేని ఇప్పటి వరకు ఈరోజు ఆపరేషన్ అయ్యేంత వరకు కూడా ఇట్లాంటి ప్రాబ్లం లేదా ఫుల్ భరోసా ఇచ్చింది మాకు అని ఇంకా కాన్ఫిడెన్స్తోనే ఉన్నాం. ఈరోజు వచ్చింది. యాక్చువల్గా నేను చేసిన చిన్న తప్ప ఏంటంటే మేము గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాం. ఆ రిపోర్ట్ అనేది ఇలా నైట్ వచ్చినప్పుడు మేము ఆ డాక్యుమెంట్ చూసినాను. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పోయారని కూడా మమ్మల్ని క్వశ్చన్ వేసింది. మేడం మీ దగ్గరికి వస్తున్నాం కానీ మేము క్వశ్చన్ వేసినాం. ఆమె మరి రేపు వస్తాం మేడం అంటే లేదు మీరు మళ్ళీ పోతే గవర్నమెంట్లో చేయించుకుంటాం అనుకుంటూ ఏమనుకుంటాం. మీరు ఉండండి, ఈరోజు ఇక్కడనే ఉండండి, రేపు పొద్దున్నే ఆపరేషన్ చేస్తాను. సరే మేడం ఇష్టం అని చెప్పి మేము కూడా పొద్దున్న 7కి వచ్చింది. 7కి ఆపరేషన్ స్టార్ట్ చేసింది. 1 అవర్లో మాకు మళ్ళీ వచ్చింది. 1 అవర్ కూడా అమ్మాయి బాగానే ఉంది. 1 అవర్ తర్వాత చిన్నగా వామిటింగ్ వచ్చింది. వామిటింగ్ వచ్చి చిన్న నర్స్కి తీసుకొచ్చింది. ఆ మేడం మీద ఆపరేషన్ చేసి వెళ్ళిపోయింది. ఆ పొద్దున వచ్చింది, ఆపరేషన్ చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ నర్స్ ఎట్లలో ఫోన్ చేయగానే ఆటోమేటిక్గా పరిగెత్తుకొచ్చింది. ఆమె తీసుకొని మళ్ళీ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళింది. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తుందని ఇంటెన్షన్లో బయటనే ఉన్నాం. మాకు తెలియదు కదా సార్, బయటనే ఉన్నాము. మళ్ళీ అంత పంపించేసింది. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ రూమ్కి పంపించి మేడం ఇట్లాంటి ప్రాబ్లం అంటే ఏం లేదని చెప్పి మళ్ళీ సీరియస్కి వచ్చేసరికి నేను మా మామయ్య సీరియస్ అయితే అప్పుడు ఆమెకు గట్టిగా వాదిస్తే మమ్మల్ని ఆఫీస్లో తీసుకుపోయి బాబు ఆమె గర్భసంచి తీసేసినాము, ఆ గర్భసంచి తీస్తేనే బతుకుతుందని మాకు క్వశ్చన్ వేసి మేడం మీరు ఆపరేషన్ తీసుకొచ్చి మాకు అప్పైపోయిన 1 అవర్ తర్వాత ఇంటి చేయబడలేదు మేడం. మేము కూడా అడిగినాం. లేదు బాబు ఆ గర్భసంచి తీసేస్తేనే బతుకుతుంది అంటే పోనీలే గర్భసంచి పోతే బాబు పుట్టిండు, అమ్మాయి బాగుంది, మేము కూడా హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత మళ్ళీ ఆమెకు కొంచెం పెయిన్లా వచ్చింది. మళ్ళీ మేడం తీసుకొస్తే మళ్ళీ ఆపరేషన్ థియేటర్లో తీసుకుపోయారు. దానితో కానీ చేతులు తీసి